వైసీపీ హయాంలో వాలంటీర్లు అంతా తామే నడిపించారు. పార్టీ కార్యకర్తలను కూడా కాదని వైఎస్ జగన్ వాలంటీర్లను నమ్ముకున్నారు. కానీ ఎన్నికల్లో వారు ఏమాత్రం పార్టీకి సహకరించలేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోవడం లేదు. చివరకు వైసీపీ కూడా వారిని వదిలేసిందట. ఇప్పుడు ఏపీ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకునొచ్చింది అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇంటి గడప దాటకుండానే అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందించడానికి వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడింది. వాలంటీర్లను ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది. ఇక వైఎస్ జగన్ అయితే వాలంటీర్లే తనను మరోసారి గెలిపిస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని కూటమి పార్టీలు ప్రామిస్ చేయడంతో ఒక్కసారిగా వాలంటీర్లు వైసీపీని వదిలి కూటమి గెలుపు కోసం కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ వల్ల అప్పట్లో పార్టీ క్యాడర్ కూడా దూరమైంది. కార్యకర్తల అవసరమే లేదన్నట్లుగా వైఎస్ జగన్ వ్యవహరించారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ క్యాడర్ గుర్రుగా ఉండేవారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను పట్టించుకోవడమే మానేసింది. అసలు వారి గురించి, వారికిచ్చిన 10,000 రూపాయల హామీ గురించి పూర్తిగా మర్చిపోయింది. పెన్షన్లు కూడా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయిస్తోంది. వాలంటీర్ల గురించి ఇటు వైసీపీ గాని, అటు కూటమి ప్రభుత్వం కానీ ఏమీ మాట్లాడడం లేదు. దీంతో వాలంటీర్లు తమ భవిష్యత్ ఏంటా అనే ఆందోళనలో మునిగిపోయారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక హామీలను అమలు చేయడంలో తడబాటు పడుతూ వస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ప్రతిపక్ష వైసీపీ కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తోంది. అయితే వాలంటీర్లకు ఇచ్చిన హామీ గురించి మాత్రం వైసీపీ నోరు మెదపడం లేదు. సూపర్ 6 హామీలు, ఉచిత పథకాలు అంటూ కూటమి ఇచ్చిన హామీలని వైసీపీ నేతలు పదే పదే గుర్తు చేస్తున్నారు. కానీ వాలంటీర్లకు ఇస్తామన్న 10,000 రూపాయల గౌరవ వేతనం గురించి మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి పక్కకు పెట్టినా ఎందుకో ఒక్క మాట మాట్లాడడం లేదనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి వాలంటీర్ల కారణంగానే వైసీపీలో క్యాడర్ దూరమయ్యారనే టాక్ ఉంది. పార్టీని గతంలో గెలిపించిన కార్యకర్తలను దూరం చేసి వైఎస్ జగన్ వాలంటీర్లకు అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చారనే ఆగ్రహం ఉంది. ఇప్పుడిప్పుడే క్యాడర్ మళ్లీ పార్టీ కోసం పనిచేయడానికి ముందుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో వాలంటీర్ల గురించి మాట్లాడితే కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. పార్టీ సీనియర్లు కూడా వాలంటీర్లను మళ్లీ దగ్గర తీయడం కంటే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడమే పార్టీకి మంచిదని సూచించారు. ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారట. అందుకే వాలంటీర్ల గురించి అస్సలు మాట్లాడడం లేదని తెలుస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసే అవకాశం కూడా లేదనే చర్చ జరుగుతోంది. వాలంటీర్లలో అత్యధిక శాతం వైసీపీకి చెందిన వారే. ఇప్పుడు వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం అమలు చేయడం కంటే సొంత పార్టీ క్యాడర్కు ఏదో విధంగా సాయం చేయడం బెటర్ అని కూటమి పార్టీలు భావిస్తున్నాయట. వైసీపీ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఆ పార్టీ ఎలా నష్టపోయిందో చూసి కూడా మళ్లీ ఆ వ్యవస్థను బతికించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయదనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి వాలంటీర్ల తరపున కేవలం వామపక్ష పార్టీలే మాట్లాడుతున్నాయి.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, వారిని విధుల్లోకి తీసుకోవాలని వామపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పైగా వాలంటీర్లతో యూనియన్లు ఏర్పాటు చేయించి నిరసనలు, ఆందోళనలు చేయిస్తున్నాయి. అయితే వాలంటీర్లు ఇంతలా ఆందోళనలు చేస్తున్నా వైసీపీ మాత్రం వారికి అండగా నిలబడడం లేదు. మరోవైపు టీడీపీ, జనసేన కూడా వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వైసీపీ వాలంటీర్లను పూర్తిగా మర్చిపోయిందని, కూటమి ప్రభుత్వం కూడా వారిని పక్కన పెట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి వాలంటీర్ల విషయంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.